శాతం ఓటింగ్ నమోదవగా గురువారం ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే ఈ పోలింగ్కి సంబంధించి ప్రత్యేకించి 2 ప్రాంతాల్లో రీపోలింగ్ కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్కి నిన్న జరిగిన దానికి సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కూడా అంటే అవినాష్ రెడ్డి కానీ ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్లో ఇప్పటివరకు మాట్లాడారు. ప్రస్తుతం కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు మాటలు అలాగే వైసీపీ నేతల నుంచి ఎక్కువగా వినిపించిన మాట ఏంటి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగలేదు అన్న మాట ఇద్దరి నుంచి అలాగే మిగతా వైసీపీ నేతల నుంచి కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే కేవలం 2 జెడ్పీటీసీ స్థానాల కోసం సీఎం చంద్రబాబు ఇంతకు దిగజారి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్ జరిగింది. అలాగే ఇటువంటి ఎన్నికలు ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలు జరుగుతాయని కూడా మేము అనుకోలేదు సో అని చెప్పారు. అలాగే రీపోలింగ్ని బాయ్కాట్ చేసినట్టు కూడా ప్రకటించారు. సో నిన్న జరిగిన గొడవలకి సంబంధించి వాళ్ళ ఏజెంట్లను అసలు లోపలికి వెళ్ళనివ్వలేదని వైసీపీ చెప్తున్న మాట ఇది. వెళ్ళనివ్వలేదని అలాగే వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఓటు వేస్తారనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి స్లిప్లు లాక్కొని మరీ రిగ్గింగ్ చేశారు. టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేసుకున్నారు పోలీసుల సమక్షంలో. అలాగే ఇందాక ప్రెస్ మీట్లో జగన్ కూడా మాజీ సీఎం జగన్ కూడా కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. కలెక్టర్ల సమక్షంలో ఇలా జరిగింది అలా జరిగింది, ఈ వ్యక్తి ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు, సో ఇదంతా కళ్ళ ముందే అధికారుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, వాళ్ళ పర్యవేక్షణలో జరిగిందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇంత ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇంత యాగి చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నిన్న పోలింగ్లో ఏం జరిగింది? ఈరోజు రీపోలింగ్కి సంబంధించి ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? వైసీపీ చేస్తున్న ఈ వ్యాఖ్యలకి వెనక ఏముంది? దీని వెనుక ఉద్దేశం ఏంటి? అసలు చేయాల్సిన అవసరం ఏంటి? సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. అలాగే అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. కొద్దిసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. అనలిస్ట్ అంకంరావు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, రీపోలింగ్ కి సంబంధించి రీపోలింగ్ అయితే బాయ్కాట్ చేశారు. అలాగే నిన్న ఈ ఉప ఎన్నికకు సంబంధించి సార్ జెడ్పీటీసీకి సంబంధించి ఎందుకు ఇంత రచ్చ జరుగుతుందంటారు? ముందుగా లక్ష్మీధర్ గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎస్పీ సాహెబ్ గారికి, అలాగే మేడం యామిని శర్మ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. అంటే ఇది పులివెందల జెడ్పీటీసీ ఎన్నికగానని అటు ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ భావించలేదు. పడిపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్కు సంబంధించి అతని సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి, లేదు మా బలం ఇక్కడ ఉంది అని చూపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడినటువంటి తాపత్రయం స్పష్టంగా చూసాం. ప్రభుత్వం కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, వాళ్ళతోటి కలిసి ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ 47 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి ప్రస్థానం ప్రారంభమై, ఈ రోజు